కేవలం బుక్కెడు నీళ్ల కోసం రెండు వర్గాల మధ్య లొల్లి చంపుకోవడం వరకు వచ్చిందంటే మీరు నమ్ముతారా? అది 1985 జూలై 17 ఆంధ్రప్రదేశ్ లోని కారంచెడు గ్రామంలో కమ్మకులం వారిదే పై చేయి ఉండేది. అయితే అక్కడ నీరు తాగాలన్నా పైకుల వారి అనుమతి ఉండాల్సిందే. అలాంటి సమయంలో దళితులు తాగే మంచినీరులో పైకుల వ్యక్తిని బర్రెలు కడగవద్దని చెప్పినందుకు పై వర్గానికి చెందిన వారికి కోపం వచ్చి మాటలు కాస్త కర్రలతో రాళ్లతో కత్తులతో దాడులు చేసుకునే వరకు వచ్చింది. దళిత కాలనీలపై దాడులు జరిగాయి, ఇల్లు ధ్వంసమయ్యాయి. ఆ రోజు 6 దళితులు చనిపోయారు. ఎన్నో కుటుంబాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరిగెత్తారు. దాంతో ఈ ఇష్యూ దేశం మొత్తం తెలిసింది. కేసులు నమోదయ్యాయి, కొంతమందికి శిక్ష పడింది. కానీ బాధిత కుటుంబాలకు పూర్తిగా న్యాయం జరిగిందా? కారంచెడు ఘటన దేశాన్ని ఆలోచింపజేసింది. దళితుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరమని 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకొచ్చింది. 78 ఏళ్ల స్వతంత్రంలో ఇంకా మనిషిని మనిషిగా చూడలేకపోవడం మన దౌర్భాగ్యం అని చెప్పాలి. ఈ మొత్తం ఇష్యూలో వ్యక్తుల తప్పో కుల వ్యవస్థ తప్పో మీరే కామెంట్ చేయండి.